అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 2 గుడ్ న్యూస్ అప్డేట్‌లకి సంబంధించి ప్రభుత్వం ఒక అప్డేట్‌ని అయితే విడుదల చేసింది. సో, గ్రామాలలో ఎవరైతే నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మా గ్రామంలో ఇండ్ల పట్టాలను ఎప్పుడు పంపిణీ చేస్తారని ఎదురు చూస్తున్నారో వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా ఈ వీడియోని మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇక అప్డేట్‌లోకి వచ్చి ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం చేపడితే 5 లక్షల రూపాయలతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను, దాన్నే ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చింది. ఇలా 4 సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ప్రకటించింది. ఇందులో మొదటి విడత కింద మొత్తం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లలో నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేస్తూ తాజాగా ప్రకటనలు చేసింది. ఈ ప్రకటనలకు సంబంధించి ప్రభుత్వం మొత్తం 4 దశలలో 5 లక్షల రూపాయలను లబ్ధిదాటి ఖాతాలోకి వేయనుంది. ఇందులో మొదటి దశ బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి కావాలి. రెండో దశలో 1,25,000 రూపాయలు, దర్వాజా వరకు పూర్తి కావాలి. మూడో దశలో 1,75,000 రూపాయలు, స్లాబ్ వరకు నిర్మాణం పూర్తి కావాలి. నాలుగో దశలో 1,00,000 రూపాయలు. 2 గదులు, ఒక వంటగది, బాత్రూమ్, ఈ 3 ఫెసిలిటీతో కూడిన 400 చదరపు అడుగులలో ఇండ్లు నిర్మాణం పూర్తయిందని ధృవీకరిస్తే మిగతా నిధులు అనేవి రానున్నాయి. ఇలా తాజాగా గైడ్లైన్స్తో పాటుగా గుడ్ న్యూస్ అప్డేట్లు కూడా ఏంటి అంటే, ఇక్కడ మీకు ఒకసారి ఫస్ట్ గైడ్లైన్స్ చూపిస్తాను. 400 చదరపు అడుగులలో ఇంటి నిర్మాణం ఉండాలి అని చెప్పేసి హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించి గైడ్లైన్స్ అనేవి కలెక్టర్లకి విడుదల చేయడం జరిగింది. వీటిలలో 2 ముఖ్యాంశాలు ఏంటివంటే, ఒకటి పాత ఇంటికి సంబంధించి గోడలను లేపి ఇదే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పడానికి అవకాశం లేదు. రెండోది ఏంటి అంటే, జియో ట్యాగింగ్ ద్వారా ఇంటి నిర్మాణ దశ మొత్తం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అంటే ముగ్గు పోసినది ఒక ప్రక్రియ, ముగ్గు తర్వాత బేస్మెంట్ వరకు రెండో ప్రక్రియ, బేస్మెంట్ నుండి మళ్ళీ దర్వాజా కార్యక్రమం వరకు మూడో దశ, తర్వాత స్లాబ్ వరకు నాలుగో దశ, తర్వాత ఇంటి నిర్మాణం మొత్తం అయినట్లుగా ఐదో దశ. ఇలా విడతల వారీగా ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. 2 గదులు, ఒక వంటగది, బాత్రూమ్తో సహా ఇంటి నిర్మాణం నిర్మించాలని చెప్తుంది. అయితే ఇలా నిర్మించిన వాళ్ళలో మొదటి దశలో బేస్మెంట్ వరకు పూర్తవుతే వెంటనే ప్రభుత్వం 1,00,000 రూపాయలను లబ్ధిదాటి ఖాతాలోకి నేరుగా బదిలీ చేయనుందనే సమాచారం చూసుకోవచ్చు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకి ప్రభుత్వం 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇండ్లని మంజూరు చేయాలని అధికారులకి ఇప్పుడే తాజాగా ప్రభుత్వం ఆదేశాలు అనేవి జారీ చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైతే మొత్తానికి ఇంటి స్థలం లేదని ప్రభుత్వం ధృవీకరించిందో త్వరలో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లని మంజూరు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో, ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఈ మార్చి 30వ తారీఖు కల్లా మిగిలిన లబ్ధిదారుల జాబితాను కూడా విడుదల చేయనుందనే లేటెస్ట్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. సో, ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్ల స్థలం లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటివరకు కేటాయించిన అంటే కేసీఆర్ గారి హయాంలో నిర్మించి పక్కకేసిన ఇండ్లు ఉంటాయి కదా, వాటిని ఇండ్లను కేటాయించాలని, అలాగే గోడల నిర్మాణం ఇవన్నీ పూర్తి చేసుకుంటే, అంటే కాంట్రాక్టర్లు ముందుకు రాకనే ఈరోజు ఆ ఇండ్లు అనేవి పక్కకున్నాయని ప్రభుత్వం భావిస్తుంది. సో, వారే రిపేర్లు చేసుకుంటే ఆర్థిక సాయాన్ని మేము అందించే విధంగా ప్లాన్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ అనేది వేగవంతంగా ముందుకు పోతుందని అయితే చూసుకోవచ్చు. సో, ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో తెలియజేస్తాను. ధన్యవాదాలు.